హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పాల ఐస్ క్రీమ్ అండి. అదే సేమియా ఐస్ క్రీమ్ అండి. మనం చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా, అదండి. సింపుల్గా ఈజీ వేలో చేసుకుందాం మనం, ఓకేనా? నేను రోస్టెడ్ సేమియా పూస్ తీసుకున్నా అండి. ఈ ప్లేస్లో మీరు నార్మల్ తీసుకొని వేయించుకోండి, ఓకేనా? ఇక్కడ నేను ఏంటి అంటే మిల్క్ యాడ్ చేసుకున్నాను. సేమియా పూస డైరెక్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసి, ఎలానో రోస్టెడ్దే కదా అని చెప్పి. నెక్స్ట్ ఏంటి అంటే 4 స్పూన్స్ నేను వేసుకున్నా అండి షుగరు. 4 ఆర్ 5 స్పూన్స్ మనకి అదే తీపి బట్టి మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎక్కువ వేసుకోవద్దు, మరి స్వీట్ అయినా తినలేం కదా. వేసుకున్నాక జస్ట్ అలా బాయిల్ అయ్యాక మనం ఏంటి అంటే మన మౌల్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేయడమేనండి. కొంచెం కూల్ అయ్యాక, కొంచెం లైట్గా కూల్ అయ్యాక వేసుకోండి. ఎందుకంటే సేమియా పూసు కదా, మళ్ళీ మనం సైడ్కి అలా 1 అవర్ అలా ఉంచితే సేమియా అయిపోతుందండి మనకి. సో మనం ఏంటి అంటే మౌల్స్లో వేసుకుందాం. నేను సేమియా కొంచెం లాస్ట్కి అలా వేసుకున్నానండి, మిడిల్లో కొంచెం అలా వేసుకున్నాను. మీరు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఒక్కొక్క దానిలో, ఓకేనా? అలా డైరెక్ట్గా అంటే కొంచెం మధ్య మధ్యలో తగిలేటట్టు అలా అయితే మీరు కొంచెం లాస్ట్కి మిడిల్ అలా వేసుకోండి సేమియా. నేను లాస్ట్కి పెట్టాను కదా ఐస్ క్రీమ్, అది చూసారు కదా. నాకు కొన్ని ఇలా వేస్తే కొంచెం స్టార్టింగ్లో సేమియా పూస అలా ఎక్కువ అయ్యాయి, కొంచెం కొన్ని టోటల్గా అయ్యాయి, అలా అయ్యాయండి. ఇక్కడ నేను కలర్స్ కోసం ఏం చేశానంటే స్ట్రాబెర్రీ రోజ్ సిరప్ ఉంటుంది కదండి, అది ఒక దానిలో వేసుకున్నాను. ఇంకో కలర్ ఏంటి అంటే కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్, అలా అది కొంచెం లైట్గా వేసుకున్నాను. మీరు ఇక్కడ ఉంటే వేసుకోండి, జస్ట్ మనకి కలర్స్ కావాలి అనుకుంటే. అదేమి నీడ్ కాదు కదా మనకి, సో మీరు స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. ఎలా అయినా జస్ట్ ఏదో అలా ఫన్. సరేనా? మీకు ఉంటే వేసుకోండి, ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఒక 5 ఆర్ 6 అవర్స్ మ్యాక్స్ ఉంటే అయిపోద్దండి ఐస్ క్రీము, బాగా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ తీసిన వెంటనే తీయొద్దండి. ఇక్కడ కొంచెం బౌల్లో అలా వాటర్ పోసి దానిలో కాసేపు ఉంచి తీయండి, ఓకేనా? మనకి కొంచెం ఫాస్ట్గా తినేయాలని ఉంటుంది కదా, నేను అంతేనండి, సో చెప్తున్నాను. ఇక్కడ బాగా వచ్చాయండి, అదే చూపిస్తున్నాను మీకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సింపులే కదా, ట్రై చేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయిన్లీ నా సబ్స్క్రైబర్స్కి, ఎవరైతే కమెంట్ చేస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.